నమస్కారం, వెల్కమ్ టు అహల్య న్యూస్. ఈనాటి వార్తలు. దసరాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఫైల్స్ క్రియేషన్ టైం రిపోర్ట్ ను ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సదస్సులో ప్రదర్శించారు. మంత్రులు డిబివి స్వామి, నిమ్మల ఫరూక్ 2 రోజులు, చంద్రబాబు, లోకేష్, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, సత్యకుమార్, దుర్గేష్ 3 రోజుల సమయం తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సగటున 4 రోజుల్లో ఫైల్ క్లియర్ చేస్తామని ఆర్థిక మంత్రి పయోల కేశవ్ 11 రోజులు తీసుకుండగా, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ అత్యధికంగా 15 రోజుల సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరగా ఫైల్స్ క్లియర్ చేయాలని సీఎం సూచించారు. Department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అంటే ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించిన సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రాంప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజులు కాదు. ఇంకా పైవల్ కేసు అయితే 11 days దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ అ మస్ట్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగులింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం సార్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అని. పల్లెలను అభివృద్ధి చేసేందుకు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతను తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ అధికారులను, ఉద్యోగులతో పవన్ మాటమంతి నిర్వహించారు. శాఖపరమైన సమస్యలను ఉద్యోగులను అధికారులు, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై ఆయా శాఖ ఉద్యోగులను పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమని పవన్ అన్నారు. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే, ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు, నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నంద్యాల గుంతకల్లు మధ్య పగటిపూట కూడా రైలును నడపాలని ఎంపీ సబరి కోరారు. నంద్యాల గుంటకల్లు మధ్య 4 రైళ్లు నడుస్తున్నా అవి రాత్రి, అర్ధరాత్రి సమయంలో రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ దృష్టికి తీసుకువెళ్లారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Nandyal and Guntakal trains. There are 4 trains that have been mentioned, and all 4 trains travel at a very odd timings. That is 12:55, 1:30 and 2:20 in the midnight, and also one train in the night, 8:20. So there are thousands of people that travel who are daily commuters and students and also office goers. Sir, through you, I would request the Honorable Minister to kindly provide a daily memo train or a passenger train, which is very beneficial to this route, sir. Honorable Speaker, sir, Honorable Member has raised a genuine problem about no daytime train in her constituency between Nandyal and Guntakal. I have checked this entire matter in good detail. There are certain technical issues regarding the maintenance facilities at Nandyal. There is some maintenance facility for ICF coaches in Guntakal, but there is no maintenance facility in Nandyal. So I have asked the team to figure out some solution, find out a way by which this problem can be solved. At this point of time, we are working on it, and I'll also have a detailed discussion with the field officials very soon. And whenever and as soon as a solution can be found out, I'll inform the honorable member. So my supplementary question, this is regarding Don and Dupadu Betamcharla railway, sir. This train, actually the sanction has been there, and also the final location survey was already done in 2023 itself, sir. But this is a very important issue, sir, because it connects to the Orvagal industrial node, and also it reduces the distance by 50 to 60 kilometers from Kurnool and Nandyal, sir. But the DPR and also allocation of funds is still pending, sir. So I request you to look into the matter. Thank you. I've noted the point that honorable MP has raised, sir. I'll get the details of that project and inform her. సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని, అది భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎన్ఏసీ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్యాన్స్ బోలా 2.0 కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. కోదాడ సమీపంలోని మేళా చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ కస్తూరిబా ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి గదులను నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధులు సేకరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. It is a new form of so for sunrise parties we can have also continue to support participation alage kalpani us today ma'am. ఈ రోజుల చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయడమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభపరిణామం. D3 ప్రోగ్రామ్ తో అంటే డాజల్ ఇన్ డిసెంబర్ డాన్స్ బోలా మెగా తంబోలా షో ఒక మన విజయవాడ ఉమెన్స్ కి పెట్టి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మేము ఎందుకు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక చారిటీ పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు, బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా
ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక ఆంధ్రప్రదేశ్ను అందిపుచ్చుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొచ్చారు. ఈ రంగంలో యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డిని లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులతో సహృద్భావ వాతావరణంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశ్రమలకు చెల్లించే ప్రోత్సాహకాల వల్ల గత 18 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలోనే విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి సహకరించాలని కోరారు. Andhra Pradesh, the state that I represent, is one of the youngest states in India. We are about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is a clusterization: automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI. Data city and the whole ecosystem. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in. So this is in automotive, drones, space. We're doing this in electronics manufacturing. We're doing this in medical devices, pharma, chemical, IT, of course, IT services, the entire data city. So that's been a very regimented approach in the way we believe that clusters have to be built out, and that's what makes, again, Andhra Pradesh very unique. And Mr. Naidu is known to positively influence policy in the interest, of course, of the nation, and the state gets a first mover advantage. Case in point, ArcelorMittal project. Case in point, what we have done with Google. Coming to AI, so for us, we believe that the investment of Google is just the beginning. I believe it's a catalyst. Today we spent almost 2 hours with the leadership team of Google to look at how can we now leverage upon it. Of course, I want to create more jobs. How do I look at the manufacturing, the build out? You will have to replace all the servers. There's the end of life. How do you do manufacturing? So all that is my vertical bit. But a horizontal bit is how do I prepare my workforce? So how do I embrace AI? There's no point of resisting it. Change is inevitable. So how do I revamp my curriculum? How do I create cutting edge research happening? This is the kind of approach that we're taking. And my chief minister has this vision of one family, one AI. So can each family member create a use case and how they should use the AI to improve their lives or learn or improve learning outcomes. So think about it from a farmer. Think about it from skill census. So it's a very wacky project that we're doing, which I think we'll present it at the AI Summit in Feb. Imagine we'll be able to assess skills across trades using conversational AI. It's a very powerful thing. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో 2019-24 మధ్య రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. దీంతో ప్రభుత్వం 72,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని అన్నారు. 2014-19లో టీడీపీ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 13.21%గా తెలంగాణ కంటే ముందంజలో ఉందని గుర్తు చేశారు. 2019-24 మధ్య 9.1% పడిపోయిందని మండిపడ్డారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడి తప్పిందని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఏటా జీఎస్డీపీలో 15% వృద్ధి రేటు సాధిస్తే 2047-48కి తలసరి ఆదాయం 66 లక్షల రూపాయలకు చేరుతుందని కుటుంబరావు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో ఒక్క జీడీపీ రూపేణా నష్టపోయింది 7 లక్షల కోట్ల పైచిలుకు అన్నమాట. జీడీపీ పెరగాల్సింది తగ్గింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అనమాట జీడిపి గ్రోత్ రేట్. అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు 13.5% తోటి పెరిగింది. అయితే 2019-24 మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు 9.1%కి పడిపోవటం, వేరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో 11% వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే గనక కేవలం 2,66,000 దగ్గరలో ఉంది. అదే తెలంగాణది 3,87,000 దగ్గరలో ఉంది. విజన్ డాక్యుమెంట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో గ్రోత్ రేటు గనక మనం పెరుగుంటే గనక 2047-48కి మన జిఎస్డిపి 292 లక్షలు ఉండేది.
తలసరి ఆదాయం దాదాపు 49 లక్షలు అయిపోయేది. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం 15% చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని. 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 25 టైమ్స్ అన్నమాట పెరగటం. అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట చేరటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు. నీతికి, నిజాయితీకి, నైతిక విలువలకు నిలువెత్తు రూపం కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించిన అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ సప్లై కార్పొరేషన్ హవాలీ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు పేర్కొన్నారు. నగర ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ జీవి కృష్ణారావు 94వ వర్ధంతి సందర్భంగా సంగడిగుంట ఎట్కూర్ రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు మాట్లాడుతూ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం, వారి సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన జీవి కృష్ణారావు మాకు ఆదర్శనీయమని, ఆయన స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. నగర ముఠా కార్మిక సంఘం జీవి కృష్ణారావు గారి 94వ జయంతి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం సివిల్ సప్లైస్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది. ఏదైతే జీవి కృష్ణారావు గారు అసంఘటిత రంగ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరిపి వారి హక్కుల కోసం సాధించుకోవటం జరిగింది. అలాగే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చూపిన దారిలో పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నిత్యం 24 గంటల పనిచేసే విధంగా ఈ కార్మిక చట్టాలు, కోడ్లు రూపొందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఆయనకి అంకితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. నా పేరు అంశెట్టి శివ, జీవీకే టెస్ట్ కన్వీనర్ని. కార్మిక సంఘాలు, కార్మిక పోరాటాలు నిత్యం ఎప్పుడు ఉద్యమాల ద్వారా వాళ్ళ అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసమై ఏఐటీసీ దాని అనుబంధ సంస్థలన్నీ నిర్విరామంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. ఇందులో భాగంగా 60,000కు పైగా సంతకాలు చేసిన పత్రాలను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా నివాసం నుండి నగరంలో భారీగా ప్రదర్శన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు సంతకాలు చేసిన పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకుంటే చిక్కుల్లో పడతాయని హెచ్చరించారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ప్రక్రియను రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా వైసీపీ పాలన ఉంటుందని వెల్లడించారు. వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో సంతకాల సేకరణ అనే ఒక ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి సంతకాలను సేకరించి అవి గవర్నర్కి సమర్పించాలనేది మా ఉద్యమంలో ఒక తుదిఘట్టం. ఈ ఉద్యమానికి దానిలో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలకి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలను లెక్క చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జమ చేస్తారు. ఆ తర్వాత 15వ తారీఖున జిల్లా పార్టీ ఆఫీసు నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్కి జిల్లా హెడ్ క్వార్టర్లో సమీకరించబడినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీస్లో భద్రపరచడం జరుగుతుంది. 17వ తారీఖున
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించడం జరుగుతుంది. ఇది టోటల్గా ఉన్నటువంటి షెడ్యూల్. దానిలో తొలి ఘట్టం ఇవాళ ఒక ఘట్టం అయిపోయింది. రెండవ ఘట్టం సంతకాల సేకరణ కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు 1 నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా గారు ఊరేగింపుగా ఆమె సేకరించినటువంటి 60,000 సంతకాలని బండిస్ రూపంలో తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మొదటి నియోజకవర్గం. ఇంకా 6 నియోజకవర్గాల నుంచి రావాల్సి ఉన్నాయి. సాయంత్రం లోపల 6 నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావటం, అవన్నీ పెట్టెల్లో భద్రపరచడం, వాటన్నిటిని ఒక రూమ్లో మేము భద్రపరచడం జరుగుతుంది. మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము. అంటే నేను ఒక సంతకం పెట్టి అంబటి రాంబాబు సంతకం కింద నా ఫోన్ నెంబరు ఇస్తున్నాం కదా, వీటన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. ఒక్కో నియోజకవర్గం నుంచి మినిమం 60,000 వస్తే 60,000 కూడా డిజిటలైజేషన్ చేసి మా దగ్గర ఒక లిస్ట్ పెట్టుకుంటాం. వందనాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, అలాగే అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 1,00,00,000 సంతకాల పేపర్ని అందించడం జరిగింది. ర్యాలీ చాలా చక్కగా జరిగింది. ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు 10వ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి పంపించటం, అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడలా, అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీంట్లో పాల్గొని దీని తీవ్రత, అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు, దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది, ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే పథకాలు సూపర్ 6 అని చెప్పి దాన్ని ఫట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాల్గొన్న ప్రతి యుఎన్ ప్రకటించిన ఈ సంవత్సరపు థీమ్ యునైట్ టు ఎండ్ డిజిటల్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ సందర్భంగా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శనక్కాయల రాజ్కుమారి గారు డిజిటల్ హింసను అరికట్టడంపై శక్తివంతమైన సందేశాన్ని అందించారు. డాక్టర్ రాజ్కుమారి గారు తన ప్రసంగంలో మహిళలు, యువతలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రమాదాలను వివరించారు. ఆమె పేర్కొన్న ముఖ్యాంశాలు ఆన్లైన్ హెరాస్మెంట్, సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, డాక్యుమెంటరీ ఫైల్స్, ఫేక్ ప్రొఫైళ్ల నిర్మాణం వంటి డిజిటల్ హింసా రూపాలను పెరుగుతున్నాయని అన్నారు. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్, పాస్వర్డ్ సెక్యూరిటీ, అనుమానాస్పద లింకులు, మెసేజ్లకు స్పందించకపోవడం, వ్యక్తిగత సమాచారాన్ని పెంచుకోవడం వంటి జాగ్రత్తలను ప్రతి యువతి తప్పనిసరిగా పాటించాలని అన్నారు. డిజిటల్ హింసకు గురైన వెంటనే 181 ఉమెన్ హెల్ప్ లేదంటే 100 పోలీసుకు, ఓఎస్సీ మరియు ఉమెన్ వెల్ఫేర్ సర్వీస్ ను సంప్రదించాలని ఆమె సూచించారు. తల్లిదండ్రులకు సందేశంగా డాక్టర్ రాజ్కుమారి గారు చెప్పారు. పిల్లలు ఫోన్ ఎలా వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని, ఏ కంటెంట్ ను ఫాలో అవుతున్నారని తల్లిదండ్రులు దీన్ని గమనించాలని, పిల్లలు భయపడకుండా ఇంట్లో చెప్పగలిగే వాతావరణం అవసరమని అన్నారు. డిజిటల్ భద్రత కోసం కుటుంబం, విద్యా సంస్థ, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా హైకోర్టు లాయర్ శ్రీమతి లక్ష్మీ శైలజ గారు, జేఎంజే లీగల్ సెల్ అడ్వకేట్ శ్రీమతి సరిత గారు పాల్గొని సైబర్ నేరాల, డిజిటల్ హింస, మహిళలు చట్టపరమైన హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జ్యోష్ణ కుమారి గారు మరియు కళాశాల సిబ్బంది సక్రియంగా పాల్గొని విద్యార్థుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 3 ఉమెన్ ఏం చేశారు అంటే ఇలాగా మనం ఎట్లా బతకగలం, ఇక్కడ మన పిల్లలు ఎట్లా బతకగలుగుతారు ఇక్కడ ఫ్యూచర్లో అని చెప్పి వాళ్ళు స్లోగా ఒకరోజు నైట్
ఈ ప్యాంప్లెట్స్ అనేది సర్క్యులేట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఒక 10 years తర్వాత మ్యారేజెస్ అయినాయి, వాళ్ళ హస్బెండ్స్ వచ్చారు. స్లోగా ఈ యొక్క అందరికీ తెలియాలి అని ఒకరోజు 14th June అందరికీ తెలిసేటట్టు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆ డిక్టేటర్కి తెలిసిందో, ఆ రాజుకి అక్కడ వాళ్ళ హస్బెండ్స్ని అందరినీ, ఆ 3 హస్బెండ్స్ తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కూడా వదలలేదు వాళ్ళని. November 25th ఈ 3 అమ్మాయిలు వెళ్ళి వాళ్ళని కలుస్తానికి వెళ్ళి తిరిగి వస్తుండగా వాళ్ళని బాగా చితక బాధేశారు, పీక పిసికేసి వాళ్ళ డెడ్ బాడీస్ని ఒక జీప్లో ఒక కొండ మీద నుంచి కింద పడేశారు. మొత్తం వరల్డ్ అంతా షాక్ అయింది. ఇట్లా ఎట్లా చేస్తారు, అందరికీ తెలిసిద్ది కదా ఇట్లా ఒక మూమెంట్ వచ్చింది, వీళ్ళు 3 చంపేశారు అని. యుఎన్లో పెట్టారు. వీళ్ళని కొన్ని రోజుల తర్వాత ఆ డిక్టేటర్ని చంపేశారు. చంపేసినాక ఈ November 25th వాళ్ళ ఒక త్యాగాన్ని మనం గుర్తించాలి అని November 25th 2000లో యుఎన్ డిక్లేర్ చేసింది ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అని. 2000 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 26 years అయింది. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ పెడతారు యుఎన్. ఒకరోజు ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్, ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, అలాగా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటే పనిచేసే చోట ఎట్లా ఉంటుంది వాళ్ళకి. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే నో ఎక్స్క్యూజ్ ఫర్ డిజిటల్ వైలెన్స్. ఇప్పుడు మనం వైలెన్స్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఒకటే, ఫిజికల్ వైలెన్స్ కదా. అంటే ఒక హాని శారీరకంగా ఎవరికైనా ఒక ఉమెన్కి, మహిళకి జరుగుతుంది అంటే అదే వైలెన్స్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మహిళ అనగానే తన మీద అధికారం చెల్లించాలని, నియంత్రించాలని, హాని చేయాలని, ఇలాంటి ఏదైనా సరే ఇట్లాంటి ఒక చర్య వైలెన్స్ కింద పరిగణించబడుతుంది. అంటే ఎనీథింగ్, ఒక ఇమోషన్ని హామ్ చేయటం, కంట్రోల్ చేయటం, బాధ పెట్టడం, ఇట్లాంటి అన్నిటినీ వైలెన్స్ అని అంటారు. అంటే ఇది వైలెన్స్ అనేది ఒక లీగల్ ఇష్యూ. ఇది జస్ట్ ఒక మహిళకి సంబంధించింది కాదు. ఎవరైతే అమ్మాయికి వైలెన్స్ జరుగుతుందో అది ఆ అమ్మాయికి సంబంధించింది కాదు, ఒక ఫ్యామిలీ. మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపాలని కోరుతూ గుంటూరులోని గత కొన్ని రోజులుగా జరుగుతున్న క్యాంపెయిన్ ముగిసింది. ఈ సందర్భంగా నా సెంటర్ నుండి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ సేవా కుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకుండా ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ రాజ్ కుమారి, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అనే ప్రోగ్రాము 16 days ఆఫ్ యాక్టివిజం ఇవాళతో December 10th హ్యూమన్ రైట్స్ డేకి జరిగింది. ఇన్ని రోజులు ఇది మెయిన్గా అవేర్నెస్ అందరికీ తీసుకొస్తానికి. ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలియకుండా ఒక సింపుల్, ఒక హార్మ్లెస్ మెసేజ్తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలియకుండా ఇబ్బంది పడి దీంట్లోనే ఉండిపోయి బయటికి రావట్ల. కానీ వాళ్ళ ఒక సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళు ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతారు. మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ వైలెన్స్ని ఎండ్ చేయాలని అందరికీ తెలియాలి. ఇది ఫేస్ చేయకూడదు, ఇది నార్మల్ కాదు అని తెలుసుకోవటానికే ఇవాళ ఈ ర్యాలీ జరుగుతుంది. చాలా మందికి తెలియాలి. నో ఎక్స్క్యూజ్ ఫర్ డిజిటల్. ఈరోజు ఐఎంఏ, GOGS గుంటూరు ఆబ్జెక్షన్ గైనిక్ సొసైటీ సంయుక్తంగా కలిసి డిజిటల్ వైలెన్స్ కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి సహాయాన్ని అర్థం ఈ యొక్క ర్యాలీని చేపడుతున్నాం. ముఖ్యంగా కూటమి గవర్నమెంటు అట్లానే మోడీ గారు దీని మీద గట్టి చర్యలు తీసుకొని సైబర్
క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేటట్టుగా చూసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఆ బాధితుల్ని సహాయం చేయాలని చెప్పి గట్టిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాధితులు కూడా వారి యొక్క బాధను వెంటనే వ్యక్తపరిచినట్లయితే వారు మంచి దిశగా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అమాయకంగా చిక్కుకుపోతున్నారు, అమాయకంగా పెద్దలు ఎంతోమంది నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ యొక్క వైలెన్స్, వాళ్ళ అవేర్నెస్ కోసం ఫోన్ ఎంతో కీలకంగా అవసరమైంది. అలానే ఆ ఫోన్ ఎలా వాడుకోవాలో కూడా తెలుసుకోవాలన్నట్టుగా డిజిటల్ లిటరసీని కూడా పెంచే విధంగా ఈ యొక్క 10 రోజులు మేము పనిచేసాము. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఫ్రీ టైం మేనేజ్మెంట్ని తెలియక అందరూ ఫోన్ వైపు వెళ్తున్నారు. పెద్దలు పిల్లలు కలిసి పిల్లలకు కూడా చెప్పేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ పేరెంట్సే. సో మీకు ఏదైనా సమస్య వచ్చినా మీ పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పి మీ యొక్క లైఫ్ని కాపాడుకోవాలి. పెద్దలు కూడా మీ పిల్లలు ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వారు ఎలా కదలిక ఎట్లా ఉన్నాయో కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త యొక్క టెక్నాలజీ వల్ల కొత్త ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిగణలో తీసుకొని పెద్దలు కూడా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలనుకో. సమాజంలో డిజిటల్ వైలెన్స్ ఉమెన్స్ పై పెరిగిపోతున్న విషయం మనందరికీ తెలుసు. దీన్ని నిరోధించడానికి కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తేవాల్సిన అవసరం ఉంది. చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం. కాబట్టి భారతదేశం ఉమెన్స్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఐఎంఏ తరఫున కోరుతున్నాను. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్ హాస్పిటల్ చైర్మన్. ఈరోజు డిసెంబర్ 10th ఈరోజు మార్నింగ్ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈరోజు మేము డిజిటల్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ర్యాలీ నడిపిస్తున్నాము. ఈరోజు యాక్చువల్లీ డిసెంబర్ 10th లాస్ట్ డే ఆఫ్ 16 days క్యాంపెయిన్. నవంబర్ 25th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్స్ అని పురస్కరించుకొని 16 days క్యాంపెయిన్ నడుస్తుంది. ఆ క్యాంపెయిన్ని ఎండ్గా లాస్ట్ డేగా ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ యాక్చువల్లీ ఎలాంటి వాళ్ళకంటే, ఫర్ సపోజ్ డిజిటల్ వైలెన్స్ జరిగింది అయినా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ట్రాలింగ్ చేశారు ఎవరైనా, లేకపోతే బ్యాడ్ స్పీచ్ చెప్పారు, వాళ్ళు హేట్ స్పీచ్ చెప్పారు అయినా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ బయటికి రండి, కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేస్తేనే అందరికి అర్థమైద్ది, వాళ్ళు స్టాప్ చేస్తారు. అండ్ ఈ ర్యాలీ వాళ్ళ కోసం కూడా ఎవరైతే కొంచెం ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు మార్ఫింగ్ చేసి హేట్ స్పీచ్ చేసి వీడియోస్ తయారు చేసి ఎవరైతే పెడుతున్నారో కొంచెం సంతోషం కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ర్యాలీ. వద్దు, కావాలంటే ఏఐతో పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం, కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు. గ్రోత్ని చూద్దాము, ఇలాంటివి వైలెన్స్ని అరికడదాము. సో డిజిటల్ వైలెన్స్ని అరికడదాం, డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.